Hi students. So in today's session I am going to discuss about some more terms relates to our air conditioning topic. Okay, so relative humidity. ఇప్పుడు ఏంటంటే బేసిక్గా మనకి లాస్ట్ క్లాస్లో చూసాం స్పెసిఫిక్ హ్యూమిడిటీ అంటే ద మాస్ ఆఫ్ వాటర్ వేపర్ డివైడెడ్ బై ద మాస్ ఆఫ్ డ్రై ఎయిర్. అవునా? సో టెంపరేచర్ చేంజెస్, ద అమౌంట్ ఆఫ్ ద వాటర్ వేపర్ కంటైన్డ్ బై ద ఎయిర్ ఈజ్ ఆల్సో చేంజెస్. సో అందుకోసం అని చెప్పేసి మనం అది కనుక్కోవాలి. ఓకేనా? అంటే టెంపరేచర్ మారుతుంటే ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర సపోజ్ ఒక 10 గ్రామ్స్ ఆఫ్ వాటర్ వేపర్ ఉందనుకోండి పర్టికులర్ ఎయిర్లో. సో అదే ఇంకొక టెంపరేచర్ దగ్గర అయితే ఇంకో విధంగా ఉంటుంది. ఓకే, సో టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే మళ్ళీ దాని వాటర్ వేపర్ కాంటెంట్ అనేది కంటైన్డ్ బై దట్ ఎయిర్ ఈజ్ గోయింగ్ టు చేంజ్. ఓకే, సో అందుకోసం సో ఇక్కడ మనము రిలేటివ్ హ్యూమిడిటీ అని అంటే ఏంటిదంటే it is the ratio of the actual water vapor contained in a given volume at that particular temperature to the maximum extent. I mean the saturated state amount of the water vapor contained by the air at the same temperature. The maximum amount of the water vapor handled by that ఎయిర్ ఎట్ దట్ పర్టికులర్ టెంపరేచర్ దాన్ని మనం సాచురేటెడ్ స్టేట్ అని అంటాం. ఓకే, దానికి మించి అది హ్యాండిల్ చేయలేదు, అందులో ఉంచుకోలేదు. అంటే ఎయిర్లో వాటర్ వేపర్ ఉంటుంది కదా, ఒక పర్టికులర్ స్టేజ్ వరకు ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే అది హ్యాండిల్ చేయలేదు. నార్మల్గా మనకు కండెన్స్ అయిపోయి మనకి వాటర్ డ్రాప్లెట్స్ లాగా కనిపించేస్తుంది. సో ఆ వాటర్ వేపర్ అనేది అందులో ఉండదు, దాని సాచురేటెడ్ స్టేట్కి రీచ్ అయ్యేంత వరకే అది హ్యాండిల్ చేయగలుగుతుంది. సో రిలేటివ్ హ్యూమిడిటీ ఈజ్ ఎ టర్మ్ which defines it is the ratio of the mass of water vapor actually present divided by the mass of water vapor required to saturate the air present in the same volume at that temperature T degree centigrade. Okay, సో ఆ విధంగానైనా చెప్పొచ్చు. ఇంకో విధంగా చెప్తే ఆబ్వియస్లీ ద వాటర్ వేపర్ విల్ ఎగ్జర్ట్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ ద ప్రెషర్. అంతే కదా, ఇది మనము నార్మల్గా డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్స్ అప్పుడు చూస్తాము. సో ఎయిర్లో ఏంటంటే ఎయిర్ ఉంటుంది, వాటర్ వేపర్ ఉంటుంది. సో ఇట్ ఈస్ అ మిక్స్చర్ ఆఫ్ సపోజ్ ఒక 2 గ్యాసెస్ కనుక ఉన్నప్పుడు ఆబ్వియస్గా దట్ విల్ ఎగ్జర్ట్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ ద ప్రెషర్. అవునా? సో ఫస్ట్ ఉన్నటువంటి యాక్చువల్లీ ఉన్నటువంటి వాటర్ వేపర్ ఎగ్జర్ట్ చేసే అటువంటి ప్రెషర్ డివైడెడ్ బై ఇఫ్ దట్ వాటర్ వేపర్ ఈజ్ ఎట్ సాచురేటెడ్ స్టేట్ దెన్ ద అమౌంట్ ఆఫ్ ద ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై దట్. సో దట్ రేషియో ఈజ్ ఆల్సో యూ కెన్ కాల్డ్ యాజ్ రిలేటివ్ హ్యూమిడిటీ. యాక్చువల్ partial pressure exerted by the water vapor at temperature T degree centigrade divided by saturated vapor pressure by the pure water vapor at same temperature. సో ఆ విధంగా కూడా మనం చెప్పొచ్చు. ఓకే, సో రిలేటివ్ హ్యూమిడిటీని జనరల్గా పై అని కానీ RH రిలేటివ్ హ్యూమిడిటీ అని కానీ చెప్తూ ఉంటారు. ఓకేనా? సో ఈ విధంగా మనకి ఏంటంటే మనకి రిలేటివ్ హ్యూమిడిటీ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. రిలేటివ్ హ్యూమిడిటీ అనేటువంటిది టెంపరేచర్ మీద బాగా ఆధారపడి ఉంటుంది. సో జనరల్గా యూ కెన్ డిక్రీజ్ ద RH బై ఇంక్రీజింగ్ ద టెంపరేచర్. టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తే RHని మనం డిక్రీజ్ చేయొచ్చు. ఆర్ వైస్ వెర్సా, టెంపరేచర్ని డిక్రీజ్ చేసామనుకోండి RH అనేటువంటిది మనకు ఇంక్రీజ్ అవుతుంది. RH అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంకో విధంగా చెప్పాలంటే సపోజ్ ఒక పర్టికులర్ ప్లేస్లో మనకి సర్టెన్ పర్టికులర్ RH రిలేటివ్ హ్యూమిడిటీ ఉంది. ఓకేనా? సో రిలేటివ్ హ్యూమిడిటీ ఉంది. సపోజ్ నాకు దాన్ని ఇంక్రీజ్ చేయాలనుకోండి, టు ఇంక్రీజ్ ద RH I can do in both way. One is the actual water vapor content. Either you can increase the actual water vapor content or by decreasing the temperature. యాక్చువల్ వాటర్ వేపర్ కాంటెంట్ని ఇంక్రీజ్ చేసినా కానీ మనం ఇంక్రీజ్ చేయొచ్చు, ఆర్ టెంపరేచర్ని డిక్రీజ్ చేసినా కానివ్వండి RHని ఇంక్రీజ్ చేయొచ్చు. ఇక్కడ చెప్పాను కదా, టెంపరేచర్ని డిక్రీజ్ చేసినా కానీ RHని ఇంక్రీజ్ చేయొచ్చు, ఆర్ఎల్స్ ద యాక్చువల్ వాటర్ వేపర్ కాంటెంట్ని ఇంక్రీజ్ చేసినా కానీ మనం ఇంక్రీజ్ చేయొచ్చు.
ఇది ఇంక్రీజ్ చేసినా ఇది ఇంక్రీజ్ అవుతుంది, టెంపరేచర్ని డిక్రీజ్ చేసినా ఇది ఇంక్రీజ్ అవుతుంది. లేదంటే ఆర్హెచ్ని డిక్రీజ్ చేయాలనుకోండి, ఆర్హెచ్ని డిక్రీజ్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఆర్హెచ్ని డిక్రీజ్ చేయాలి అని అనుకుంటే టెంపరేచర్ను ఇంక్రీజ్ చేసైనా చేయొచ్చు. ఐదర్ యూ కెన్ ఇంక్రీజ్ ద టెంపరేచర్ ఆర్ యూ కెన్ reduce the actual water vapor content in it. So in both way you can control the RH by in this way. ఓకే, సో జనరల్గా అందుకోసమనే మనకు నార్మల్గా వింటర్లో ఏ విధంగా ఉండాలి, సమ్మర్లో ఏ విధంగా ఉండాలి అంటే మనకి చెమట మనకి యాక్చువల్గా ఏంటంటే యాజ్ సూన్ యాజ్ ఇఫ్ ఇట్ కంటైన్స్ ద మాయిశ్చర్, మోర్ మాయిశ్చర్, దెన్ ఆటోమేటికల్లీ యూ విల్ గెట్ స్వెట్ ఆన్ యువర్ స్కిన్. సో దాన్ని మనం రెడ్యూస్ చేయడానికి మనం ఆర్హెచ్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, సో this is about relative humidity. And next term coming to the absolute humidity. Absolute humidity ante entante it is the amount of the water vapor present per unit volume of air. Absolute humidity is nothing but it is the amount of the water vapor present per unit volume of air, అందుకే per meter cube, either grams or kgs of air per meter cube. Okay, so vapor present in unit volume of air, దీన్ని also we call this one as vapor density అని కూడా అంటారు absolute humidity ని. డిగ్రీ ఆఫ్ సాచురేషన్ అంటే దీన్ని మ్యూతో ఇండికేట్ చేస్తారు. It is defined as it is the ratio of the specific humidity of prevailing moist air to the saturated humidity ratio. ఓకే, అంటే నార్మల్గా ఉన్నప్పుడు దాని యొక్క స్పెసిఫిక్ హ్యూమిడిటీ, అదేవిధంగా దాని సాచురేటెడ్ స్పెసిఫిక్ హ్యూమిడిటీకి ఉండేటువంటి రేషియోనే మనం డిగ్రీ ఆఫ్ సాచురేషన్ అని అంటాం. సో జనరల్గా మనకి ఒమేగా specific humidity formula that is 0.622 into PV by PT minus PV, ఇది మనకు తెలుసు. సో divided by when it is a saturated state, that is 0.622 into PVS. VS means that is the water vapor pressure, saturated water vapor pressure. సో డివైడెడ్ బై పీటీ మైనస్ పీవీఎస్. ఓకే, సో సింప్లిఫై చేస్తే ఈ విధంగా వస్తుంది పీవీ బై పీవీఎస్ ఇంటూ పీటీ మైనస్ పీవీఎస్ బై పీటీ మైనస్ పీవీ. సో దిస్ ఈజ్ ద డిగ్రీ ఆఫ్ సాచురేషన్. సో అదేవిధంగా నెక్స్ట్ డ్రై బల్బ్ టెంపరేచర్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. డ్రై బల్బ్ టెంపరేచర్ మీన్స్ ఇట్ ఈస్ ద మెజర్డ్ టెంపరేచర్ ఆఫ్ ద ఎయిర్ ఎట్ విత్ an ordinary thermometer. నార్మల్గా మనం ఆర్డినరీ థర్మోమీటర్తో మెజర్ చేసినప్పుడు మనకి వచ్చేటువంటి టెంపరేచరే డ్రై బల్బ్ టెంపరేచర్గా మనం ఇండికేట్ చేస్తాం. ఓకేనా, సో నార్మల్గా ఇది మెజర్ చేసినప్పుడు దాంట్లో ఉండే వాటర్ వేపర్ కాంటెంట్స్ ఇట్స్ నాట్ కన్సర్న్డ్ విత్ దట్ వాటర్ వేపర్ కాంటెంట్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో జనరల్ వాటర్ మనకి థర్మోమీటర్ ఇచ్చేటువంటి టెంపరేచర్ డ్రై బల్బ్ టెంపరేచర్ అని అంటాం. అదేవిధంగా వెట్ బల్బ్ టెంపరేచర్ ఏంటంటే ఇట్ ఈజ్ ద లోయెస్ట్ టెంపరేచర్ ఇండికేటెడ్ బై ఏ థర్మోమీటర్ హూస్ బల్బ్ ఈజ్ కవర్డ్ విత్ వెట్టెడ్ సిల్క్ క్లాత్. సో సపోజ్ ఒక థర్మోమీటర్ యొక్క బల్బ్ ఉంటుంది కదా, ఆ ఎండ్ అనేది ఒక వెట్ క్లాత్తో కవర్ చేసి ఉన్నప్పుడు ఆ టైంలో మనకి ఏంటంటే వాట్ ఈజ్ ద లోయెస్ట్ టెంపరేచర్ ఇండికేటెడ్ బై దట్ థర్మోమీటర్, వెట్ బల్బ్ థర్మోమీటర్ ఇండికేట్స్ యాజ్ ద వెట్ బల్బ్ టెంపరేచర్ అని అంటారు. ఇది జనరల్గా ఏంటంటే ఇట్ ఈస్ ద మెథడ్ ఆఫ్ ఎంథాల్పీ, ఇట్ ఈస్ ద మెజర్మెంట్ ఆఫ్ ఎంథాల్పీ ఆఫ్ ఎయిర్, దట్ ఈస్ వెట్ బల్బ్ టెంపరేచర్. తర్వాత వచ్చేసి మనము అడియాబాటిక్ సాచురేషన్ టెంపరేచర్ మీన్స్ దీన్ని ఇంకో రకంగా చెప్పాలంటే థర్మోడైనమిక్ వెట్ బల్బ్ టెంపరేచర్ అని కూడా అంటారు. సో సపోజ్ ఇఫ్ యు సీ దిస్ ఈజ్ అన్ ఇన్సులేటెడ్ ఛాంబర్, okay, which consists of the lower portion which is consist of some water surface ఈ విధంగా ఉంటుంది. సపోజ్ if it enters some air, the air at some properties, the specific humidity
omega 1 and the relative humidity pi 1 and the dry bulb temperature at entry level is TdB1 ఈ విధంగా ఉందనుకోండి. సో while it is entered into this, so automatically what will happen, there is no exchange of heat takes place. So automatically whatever the sensible heat of the sensible heat contained by that air is going to be utilized to vaporize the water as it come in contact with the water. So that will convert into the latent heat and that water converts into vapor and mixed with the ఎయిర్ విచ్ ఈస్ గోయింగ్ అవుట్. ఓకే, సో అంటే ఇక్కడ ఎలాంటి కాన్స్టెంట్ ఎంథాల్పీ దగ్గర మనకి నార్మల్గా ఏమవుతుంది, ద ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎయిర్ ఈజ్ గోయింగ్ టు చేంజ్డ్. అంటే ఏమవుతుంది ఇక్కడ ఎంథాల్పీ, మనం ఎలాంటి ఎంథాల్పీ హీట్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది జరగకుండానే మనకి ఏంటంటే వాటర్ కూల్ అవుతుంది, సైమల్టేనియస్గా ఎయిర్ కూడా కూల్ అవుతుంది. ఎయిర్ ఏమవుతుంది, ఎయిర్ ఏ విధంగా కూల్ అవుతుంది, దానిలో ఉన్నటువంటి టెంపరేచర్ విల్ బి యూటిలైజ్డ్ టు కన్వర్ట్ ద వాటర్ ఇంటూ వేపర్. సో కాబట్టి ఎయిర్ కూల్ అవుతుంది. అదేవిధంగా వాటర్లోంచి ఉన్నటువంటి వాటర్ ఏమవుతుంది, మనకి కొంత వాటర్ అనేటువంటిది ఈ హీట్ తీసేసుకొని వేపర్ అయిపోతుంది కాబట్టి వాటర్ కూడా కూల్ అయిపోతుంది. సో కాబట్టి మనకు బేసిక్గా ఈ అడియాబాటిక్ సాచురేషన్ టెంపరేచర్ అనేటువంటిది ఏంటంటే విచ్ కన్సిస్ట్ ఎట్ కాన్స్టెంట్ ఎంథాల్పీ. ది ప్రాసెస్ ఇన్వాల్వ్స్ a condition of constant enthalpy with the sensible heat being transferred into the latent heat. So this is called the adiabatic saturation. A process ni manam adiabatic saturation antaru, and the temperature at the wet bulb is now that temperature is called as adiabatic saturation temperature at which it happens. Okay, so తర్వాత వచ్చేసి డ్యూ పాయింట్ టెంపరేచర్. డ్యూ పాయింట్ టెంపరేచర్ మీన్స్ దిస్ ఈజ్ ద సాచురేషన్ టెంపరేచర్ కరస్పాండింగ్ టు ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ వాటర్ వేపర్ ఈజ్ నోన్ యాజ్ డ్యూ పాయింట్ టెంపరేచర్. అంటే ఏంటంటే సాచురేషన్ ప్రెషర్ దగ్గర, ఎట్ దట్ సాచురేటెడ్ ప్రెషర్ the whatever the temperature which you are recording, that is ఇండికేటెడ్ బై ద డ్యూ పాయింట్ టెంపరేచర్. అంటే ఏంటంటే ఇంకా ఆ తర్వాత మనం ఏంటంటే ఇఫ్ యూ రెడ్యూస్ ద టెంపరేచర్ ఫర్దర్ మోర్, దట్ టెంపరేచర్ ద కండెన్సేషన్ విల్ టేక్స్ ప్లేస్. అంటే జనరల్గా మీరు ఒక సర్ఫేస్ మీద డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ చూస్తారు, ఒక పర్టికులర్ టెంపరేచర్ వరకు అది కండెన్స్ అవ్వదు, కానీ ఆ తర్వాత అది కండెన్సేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ అనేటిది మీరు చూడొచ్చు. సో ఆ పర్టికులర్ టెంపరేచర్ని, అంటే ద corresponding temperature to the partial the saturation at saturation pressure, that represents the dew point temperature. So like this we have the basic terms which we discussed, okay, regarding the air conditioning systems. మనం డిజైన్ చేసేటప్పుడు మనకి యూజ్ అయ్యేటువంటి అన్ని టర్మ్స్ని మనము చూసాం. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొక టర్మ్ను అనుకోవచ్చు, డ్యూ పాయింట్ డిప్రెషన్. డ్యూ పాయింట్ డిప్రెషన్ అని అంటే ఏంటంటే ద చేంజ్ ఇన్ డ్రై బల్బ్ టెంపరేచర్ అండ్ డ్యూ పాయింట్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ డ్యూ పాయింట్ డిప్రెషన్. DBT minus DPT is called as dew point depression. Okay.